నీటి బాప్తిస్మము గురించిన సత్యము. మనము బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? ప్రభు అయిన యేసు ఆజ్ఞాపించున్నారు కాబట్టి బాప్తిస్మము తీసుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 12వ వచనము గమనించండి. ఆ కారణము చాలును. కానీ బాప్తిస్మం అంటే ఇంకను ప్రాచీన పురుషుని భూస్థాపితం చేసి ఉన్నామనుటకు మరియు ఆత్మలో నూతన జీవం పొందిన వారమై మృతులలో నుండి లేపబడి ఉండుటకును, మనము ఒక్క నూతన పురుషుడిగా సృష్టించబడి ఉన్నామనుటకును సాదృశ్యముగా ఉన్నది. రొట్టె విరుచుట వలె బాప్తిస్మము కూడా మన అంతరంగములో ఆత్మలో పొందిన దానికి బాహ్యముగా వ్యక్తపరచుట అయి ఉన్నది. ఒక బిడ్డ పుట్టిన తరువాత అతనికి బర్త్ సర్టిఫికేట్ ఎలాగైతే ఇస్తారో అలాగే మనము ఆత్మ మూలంగా క్రొత్తగా జన్మించిన తరువాత బాప్తిస్మము తీసుకోవాలి. ఇక్కడ ఈ విషయంలో మనము 2 సంగతులను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కేవలము బర్త్ సర్టిఫికేట్ పొందటం కొరకు ఏ బిడ్డ అయినను జన్మించదు. రెండవది, ఆ బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఆ బిడ్డ పుట్టలేదని మనం చెప్పలేము. దీనిని బాప్తిస్మానికి అన్వయించి చూద్దాము. ఒకటి, నీవు కేవలము బాప్తిస్మము పొందుట ద్వారా క్రొత్తగా జన్మించలేవు. రెండవది, ఒక వ్యక్తి నీటిలో ముంచబడే బాప్తిస్మము తీసుకోనంత మాత్రాన అతడు క్రొత్తగా జన్మించలేదని చెప్పలేము. ఏదేమైనను ఈ వివరణలు పరిపూర్ణమైనవి కావు. క్రొత్తగా జన్మించుటకు బాప్తిస్మము అవసరం లేదు. కానీ ప్రభువు ఆజ్ఞాపించి ఉన్నారు కాబట్టి నీటి బాప్తిస్మము తీసుకోవాలి. ఒకడు నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను జన్మించాలి అని ప్రభు అయిన యేసు చెప్పినప్పుడు బాప్తిస్మము గురించి కాదు గాని ఆత్మ మూలంగా జన్మించి ఆత్మను పొందుకొనుటను గురించి చెప్పారు. మనము ఆత్మీయముగా వృద్ధి పొంది పరిపూర్ణులగుటకును పరిశుద్ధాత్మతో 3 అంచెలుగా పొందుటను గురించి ప్రభు అయిన యేసు చెప్పారు. మొదటిది నీటి మూలంగా జన్మించుట, ఆత్మతో నింపబడే జీవితం యొక్క ఆరంభము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము గమనించండి. రెండవది నీటి బుగ్గ, క్రీస్తులో మనము సంపూర్ణంగా సంతృప్తి పరచబడే అనుభవము. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము గమనించండి. మూడవదిగా జీవజల నదులు మన కడుపులో నుండి ప్రవహించుట, దేవుని జీవమును మన ద్వారా ఇతరులకు సరఫరా చేయుట. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము గమనించండి. ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మలోను మరియు అగ్నిలోను బాప్తిస్మమిస్తారని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు. ఇక్కడ అగ్ని, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న సమస్తాన్ని పవిత్రపరచుటను గురించి, నీవు నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము కలిగి ఉండుటను గురించి, అనగా బాహ్యముగా పవిత్రపరచుట గురించి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము గమనించండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 22-23 వచనములలో నీటిలోను మరియు అగ్నిలోను పవిత్రపరచబట్టు గురించి ఉన్నది. అయితే బాప్తిస్మము ఏ విధంగా తీసుకోవాలి? మనము పాత సృష్టిగా భూస్థాపితము చేయబడి నూతన సృష్టిగా తిరిగి లేచుటకు బాప్తిస్మము సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి నీటిలో ముంచబడుట ద్వారానే బాప్తిస్మము తీసుకోవాలి. చనిపోయిన వారిని కూడా భూమి లోపల భూస్థాపితము చేస్తారు. మట్టిని చిలకరించుట ద్వారా ప్రజలను భూస్థాపితము చేయలేము. బ్యాప్టో అను ఇంగ్లీష్ పదానికి వాడుక భాషలో ముంచబడుట అని అర్థము. ప్రభు అయిన యేసు కూడా ముంచబడే బాప్తిస్మము తీసుకున్నారు. ఐథియోపియా నపుంసకుడు అలాగే బాప్తిస్మము తీసుకున్నాడు. వారిద్దరూ కూడా నీళ్లలోనికి దిగి బాప్తిస్మము తీసుకొని నీళ్లలో నుండి వచ్చి ఉన్నారని చెప్పబడింది. చిలకరింపు బాప్తిస్మము కొరకు వారు నీళ్లలోనికి దిగనవసరము లేదు. బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి? మృతులైన వారినే భూస్థాపితము చేయాలి. ఎవరిలో అయితే ప్రాచీన పురుషుడు చనిపోయి ఉన్నాడో వారే బాప్తిస్మము తీసుకోవాలి. అనగా ఎవరైతే ఇంకా పాపము చేయాలని కోరరో వారు, అనగా ఇంకా పాపము చేయనని కాదు కాని పాపము చేయాలని కోరుట లేదని చెప్పువారు. నిజముగా ఆత్మ మూలముగా క్రొత్తగా జన్మించిన వారు మాత్రమే యథార్థముగా వారిలో ఉన్న ప్రాచీన పురుషుడు చనిపోయాడని చెప్పగలరు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీరు నిజముగా క్రొత్తగా జన్మించి ఉంటే బాప్తిస్మము తీసుకునుటకు ఆలస్యమెందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుము. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనము గమనించండి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.